చికెన్ మటన్ బిర్యానీ. హలో హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా పుట్టింట్లో వ్లాగ్ అండి. అండ్ పుట్టింట్లో అంటే మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి. సో సరదాగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట 4 రోజులు కూడా. అండ్ 4 రోజులు కాదండి, నేను ఉన్నది 1 వీక్ ఉన్నాను అనమాట. ఇంకా ఫుల్ రచ్చరచ్చ. అండ్ ముఖ్యంగా అయితే మా ధ్యాన్స్ గడతానమాట. ప్రతిసారి కంటే ఈసారి కొంచెం మంచి సరదాగా ఫుల్ కామెడీగా అయితే ఉన్నాడనమాట నిజంగా. ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు దోశ ఇడ్లీ ఉంటాయి కదా అని చెప్పేసి గారెలు అయితే వేశారు. తను వచ్చేసి మా వదిన అనమాట, నాకంటే చిన్నదే, వెన్నెల అన్నయ్య వాళ్ళ వైఫ్. ఎప్పుడు రొటీన్గానే వేస్తున్నాం కదా అని చెప్పేసి గారెలు అయితే వేశారు విత్ మటన్ కర్రీ అనమాట. సో విజయవాడ నుంచి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామికి నైవేద్యాలు, దుర్గమ్మకి నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న మొక్కులు ఉంటే ఆ రోజు అన్నీ తీర్చేసుకొని ఇంకా ఆ రోజు అయితే స్టార్ట్ చేసాం. ఆ రోజు వచ్చి సండే అనమాట. ఒక పక్కన గారెలు వేయడం, ఒక పక్కన తినడం, ఒక పక్కన గారెలు వేయడం, ఒక పక్కన తినమాట. ఇంకో పక్కనేమో మా ధ్యాన్స్ గాడి అల్లరి. ఇంకా అత్తగారేమో అల్లుడు గారికి టిఫిన్లు తాగారా, కాఫీలు తిన్నారా అని మర్యాదలు అయితే చేశారు మా అమ్మ. సో మా అమ్మకు వచ్చేసి వంట దగ్గర రెస్ట్ అయితే ఇచ్చేసాం. ఇంకా బిర్యానీ అయితే మా అమ్మకి అంత ఎక్కువగా రాదు. నా చిన్నప్పుడు అయితే వెజ్ బిర్యానీ సింపుల్గా చికెన్తో చేసింది. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, అమ్మ అలా చెయ్యమ్మా అని చెప్పేసి అన్న. ఎందుకో తనకైతే ఇంట్రెస్ట్ లేదనమాట. బిర్యానీ జనం వండడం కంటే ఎవరైనా చేసింది తినడం అంటే ఇష్టం అంట, అలాగని చెప్తుంది. హైదరాబాద్ వచ్చామంటే నిజంగా ఉండబుద్ధి కాదు, వెళ్ళబుద్ధి కాదు. అందులో మా ఆయనకి మరీని పని ఉండదు, తీరుబడి ఉండదు. తిరిగినట్టే ఉంటాం, తిరగనట్టు ఉంటాం. చుట్టాల ఇంటికి రమ్మంటారు, వెళ్ళే ఖాళీ ఉండదు. వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. కుదరని టైంలో కుదరలేదు అని చెప్పడానికి మనసు ఒప్పదు. మోస్ట్లీ ఎక్కువ శాతం చుట్టాలందరూ కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు అనమాట మా వాళ్ళందరూ. ఇంకా పెద్దనాన్నలు, అత్తలు, మామయ్యలు వీళ్ళందరూ కూడా అక్కడే సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో. అండ్ మా చిన్నప్పుడే హైదరాబాద్ అయితే తీసుకెళ్లారు. మామూలుగా అయితే మా ఊరు పిఠాపురం పక్కన చిన్న గ్రామం అనమాట. ఆ గ్రామం నుంచి తర్వాత అలా తీసుకెళ్ళి అక్కడ చదివించి పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసి అయితే అలా మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటే మనం ఇంత హ్యాపీ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఉంటారు కదా. చాలా బాగా కలుపుతుంది. అంతా కూడా కలపడం చెల్లిది. ఏమీ లేదు, బిల్డప్ అంతే తప్ప. ఏమీ లేదు, బిల్డప్ అంతే తప్ప. యూట్యూబ్ ఛానల్ అనుకుంటాను మా చెల్లె చేస్తారు. సో చికెన్ బిర్యానీకి అన్ని రెడీ అయిపోయినాయి, బాగా కలిపేసాను. ఇప్పుడు నిమ్మకాయ ఇవ్వాలి. నిమ్మకాయ కూడా పిండితే టేస్ట్ సూపర్ గా ఉంటది అనమాట. ఈ రోజు బిర్యానీ ఎలాగ తీసేస్తాము, మరి వేస్తామండి. చెయ్యకపోతే ఎలాగా? ఆడబడి వచ్చి తిని కూర్చుంటే బాగోదు కదా. రేపు పొద్దున మళ్ళీ వచ్చిన తొట్టు పెట్టాలి కదా, అందుకని. పెరుగు తెమ్మదు, పెరుగు టేస్ట్ తీద్దాం. అలా ఇంకా నాకు ఏడుపు వస్తుందిరా. వచ్చాడు మళ్ళీ గుడిగడమ్మా. అమ్మ వచ్చాడు. తపస్సు ఆగు, అగో ఆగని చెప్పాను. అన్ని పిండినా చెల్లెల్లా పిండితో వచ్చేస్తున్నా రసం. చాలా శక్తివంతమైన. సరే మన సోర్ ఎందుకు, ముందు బిర్యానీ కాదు. అదచా అదచా అదచా. హాయ్ అండి అందరికి. ఈరోజు మేము బిర్యానీ వండుకుంటున్నామండి. కానీ ఎందుకు వండుకుంటున్నామో మాకు తెలియట్లేదండి.
కానీ వండేస్తున్నామండి ఏదో తినాలని అనిపిస్తుందండి బిర్యానీ. మసాలా సామాన్లు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను, అంతవరకు రెడీగా ఉండండి చూడడానికి. స్టే ట్యూన్ టు బిఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇక్కడ మా బావ స్టవ్తో అయితే కుస్తీలు పడుతున్నాడు అనమాట. కొంచెం మామూలుగా అయితే భయమే అండి స్టవ్ అంటే. ఇలాంటి పెద్ద స్టవ్లు వెలిగించినప్పుడు కానీ లీక్ అవుతాయేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే చేస్తాడు. నాకు అంతకంటే భయం. ఇంట్లో స్టవ్లు కొంచెం మంట రావట్లేదు, అందుకని చెప్పేసి పెద్ద స్టవ్ అయితే తీసారనమాట. 1 kg చికెన్కి 1.5 kg రైస్. ఎప్పుడు మన చేత్తో తిని మనకే బోర్ కొడుతుంది కదండి, ఇంకెవరైనా వండితే తినాలని అనిపిస్తుంది అనమాట. మా వెన్నెలని అయితే అడిగాను, వెన్నెల నువ్వే చేయి బిర్యానీ మంచిగా చేస్తావని చెప్పేసి. ఇంక తనే వండింది అంతా కూడా. సో చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ బిర్యానీ మసాలా సామాన్లు, ఇంకా గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి ముందు పెరుగు గట్ట వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. బాగా నానితేనే అంత టేస్ట్ ఉంటుంది. సో ఇంకో బాణీలోనేమో వాటర్ వేసుకొని అందులో పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకొని బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 75% ఉడికించుకున్న తర్వాత అవి ఇవి కలిపి లేయర్స్ కింద వేసుకోవాలి. చూడడానికి ఈజీ అండి, చేయడమే కష్టంగా ఉంటుంది. తడిగొట్లా ఉంది. తడిగొట్టే చెప్తాను, మైదా పిండి పెడతారు కదా మామూలుగా అయితే. నాకు మైదా పిండి పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే మైదా పిండి వేస్ట్ చేయడం ఎందుకని. ఇప్పుడు క్లాత్ పెద్ద క్లాత్ ఎందుకు చిన్నది వచ్చింది, పెద్ద క్లాత్ అయితే రౌండ్గా ఉండంటే చక్కగా ఆవులు పోకుండా సరిపోతుంది. ఇంకా స్వెటర్ వేసుకునే ఉన్నాను, ఎందుకంటే అంత చలి ఎక్కువ ఉంది. మరి వీళ్ళందరికీ మరి చలి లేదంటే నాకు అర్థం కాదు, మాత్రం చలి వస్తుంది. ఏమో నాకు నిజంగా చలేస్తుందండి. వేడి పోకుండా పెడుతున్నారు కానీ బాడీ నిలబడతలేదు. అది సరిపోయింది చూసారా చూసారా, దగ్గరికి దిగుసచ్చు దీనికే బంగారంలో ఉంటారు. ఇంకా తర్వాత బాగా కవర్ చేసుకుని పైన బరువు పెట్టి ఒక 20 minutes కానీ 15 minutes కానీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్కనేమో మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. బిర్యానీ అయితే కంప్లీట్ అవుతుంది. నేను రెడీ అయ్యి వచ్చేస్తాను లోపు. సో ఈలోపు నేను మిక్స్ చేయకుండా బిర్యానీ చూద్దాం అనుకున్నాను. ఈలోపు పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారని చెప్పేసి మా వెన్నెల అయితే బిర్యానీ మొత్తం పైకి కిందకైతే బాగా కలిపింది. అండ్ ముక్కలు అయితే మసాలాతో మంచి టేస్టీగా ఉంది. ఇంకా స్టవ్ మీద మటన్ ఇంకా అవ్వలేదని చెప్పేసి ఆ పెద్ద స్టవ్ మీద అయితే పెట్టి మటన్ ఉడికిస్తాను. ఈలోపు నేను అయితే రెడీ అయి వచ్చేసాను. ఇంకా అందరం కలిసి సరదాగా కిందే కూర్చొని ఇంక బిర్యానీ దగ్గర పెట్టేసుకొని తిన్నామన్నమాట. ఆయన కూడా కింద కూర్చొని తినడమే ఇష్టం, టేబుల్ మీద కూడా కూర్చొని తినడం ఇష్టం ఉండదు. మేము అందరం కలిపి అయితే తిన్నాం, ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి లేట్ చేయడం అనవసరమని. మా పిల్లలు అప్పటికి ఆకలి నేడిపి. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నాకు కూడా, మా వెన్నెలకు కూడా, అందరికీ కూడా ఆకలి వేసిందనమాట. ఆ బిర్యానీ స్మెల్కే కడుపు నిండిపోయింది మాకైతే. రెండు ఒకటేనే, నీదే పెద్దది. ఒకసారి వెళ్ళి ప్లేట్ వెళ్ళి. చెప్పండి. చికెన్ మటన్ బిర్యానీ ఎట్లుందా బిర్యానీ సెంటర్ ఓపెన్ చేయొచ్చా వెన్లా? ఎలా ఉంది బిర్యానీ? నేను బాగా వండినా బిర్యానీ.
బిర్యానీయా? రెస్టారెంట్ బిర్యానీ కూడా పనిచేయదు కదా. ఎవరు తిన్నాను తినలేదు మరి. ఎలా ఉంది సుశాంత్? బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? మజ్జాగా ఉందా? బిర్యానీ ముందు ఏదైనా బలాదూర్. సో అదనమాట ఈరోజు మా బిర్యానీ ఫెస్ట్. పర్లేదు నాటు. అండ్ అదనమాట ఇది. ఎస్, అండ్ థమ్స్ అప్ తో డ్రింక్ బెస్ట్ కాంబినేషన్. అవన్నీ మడకుండా ఉంటున్నాడా? అవన్నీ మడిచేస్తాను. హాయ్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ like, comment, subscribe. బాయ్ బాయ్. Real family vlogs. Real family vlogs. తలపై పెట్టుకో. 30K దగ్గరలో Please దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Real family vlogs. 30 likes. 30 likes.